6JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ 6JVR. నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రానికి మరికొద్ది దూరంలో ఉన్నాం. సో మీరు ఇన్ని చూస్తే అమ్మవారి దేవస్థానం మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపించేటువంటి ఏదైతే ఆలయం ఉందో అదే మనకి బాసర పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ గోదావరి ఇవాళ ఉగ్రరూపం దాల్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ చూస్తేనే ఇలా వణుకు వస్తుంది. ఇలా కాకపోతే 2 రోజుల కింద మనకి రాకపోకలన్నీ బంద్ చేశారు. లోపలికి రావడానికి ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇదంతా కూడా డేంజర్ జోన్లో ఉండే కాబట్టి మనకి ఎంట్రీ ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇదంతా మీకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ అనేది రైల్వే బ్రిడ్జ్ అని చెప్పి చెప్పుకోవాలా. ఆ రైల్వే బ్రిడ్జ్ని పూర్తిగా నిన్న వాటర్ అనేది కప్పేసింది. ఆ వాటర్ మట్టం ఏదైతే ఆ నీటి మట్టం ఏదైతే ఉందో ఆ నీటి మట్టం పూర్తిగా రైల్వే ట్రాక్ కి తగిలిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఆ వాటర్ అక్కడనే తగిలితే ఆ వాటర్ అనేది ఎక్కడ దాకా వచ్చి ఉండాలా అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. మేము ఇక్కడ నిలబడడం చూడండి, ఇక్కడి వరకు కూడా ఈ వాటర్ అనేది ఫుల్ఫిల్ ఉండే. అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోర్రి అసలు సిచ్యువేషన్ నిన్న ఎలా ఉండే, ఎంత దారుణంగా ఉండే అనేది మీరు ఆలోచిస్తే అసలు ఊహలకు కూడా మనము అంచనా వేయలేం. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో నిన్న ఒక 2 రోజుల పాటు బిక్కుమంటూ గడిపిన పరిస్థితి ఉంది. మీకు ఇక్కడ ఒక గ్రామం కనిపిస్తూ ఉంది. ఈ గ్రామం గురించి మీరు చూసుకుంటే ఇది ఎంచా, ఇది నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటి మనకి గ్రామంగా చెప్పుకోవాలా. సో నిర్మల్కి మనకి ఎగ్జిట్లో ఉంటుంది. సో నిర్మల్ జిల్లాకి ఏదైతే ఎగ్జిట్లో ఉంటుంది బాసర పుణ్యక్షేత్రానికి స్టార్టింగ్లో ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇదంతా కూడా నిన్న జల దిగ్బంధనంలో ఉండే. సో ఈ సిచ్యువేషన్ నిన్న మనం చూస్తే ఆ వాటర్ అనేది ఇక్కడి వరకు వచ్చినాయని చెప్పేసి మనకు మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ చెట్లు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోయినాయి. అంటే అంతటి బ్రిడ్జ్నే ముంచేసిందంటే ఆ చెట్లు ఎంత, దాని లెక్క ఎంత. ఇక్కడ ఒక తాత ఉన్నాడు, ఒకసారి మాట్లాడడం. తాత ఏం పేరు? మీ పేరు? హనుమాన్లు. తాత ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు ఇది 60 దాకా ఉంటుంది. 65. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి చూసినావా? చూడలేదు. ఈసారి పరిస్థితి ఇప్పుడే. అంకుల్ మీరు చెప్పండి, మీరు ఇక్కడేనా? మీది ఎంచా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ విషయంలో. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వర్షాలు కురుస్తున్నాయంటే బిక్కుమనే ప్రజల్లో గ్రామాలలో ముందుండే వాళ్ళు ఎంచా గ్రామస్తులే. సో ఏం చెప్తారు? మాకు కనీసం ఈ 2004 లోపల ఒకసారి వరద వచ్చి బాగా నష్టపరిహారం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కూడా మాకు నష్టపరిహారం ఇచ్చింది. ఎందుకంటే దీనికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి, ఎందుకంటే టీడీపీ ఉండే అప్పుడు, గతంలో ముందు టీడీపీ ఉండే. ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తము సర్వే చేసి పోయిండు. మొత్తం సర్వే చేసి నష్టపోయారు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారము కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పించే ప్రయత్నం ఆయన చేసిండు. కానీ కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు. ఈ విధంగానే నష్టపోయినాయి. చాలా గోదావరి రోడ్డు పైన అన్ని మోటార్లు ఉంటాయి. మా అన్ని ఈ మోటార్లు అన్ని కొట్టుకుపోయినాయి. కనీసం 300 ఎకరాలు మొత్తం వరిలో మునిగిపోయింది. మొత్తం మునిగిపోయింది మొత్తం కంప్లీట్ గా. కాబట్టి నష్టపరిహారం చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం వ్యవసాయం అంతా తిరిగి చూసిండు. గతంలో ఇంకా మళ్ళా 1984 లోపల అప్పుడు కూడా ఇదే విధంగా రామారావు గారి పీరియడ్ లో, ఎన్టీ రామారావు పీరియడ్ అప్పుడు ఇంకా స్టార్టింగ్ కాలేదు. ఇంకా 84 73 అంటున్నారు. 84 వచ్చినాయి. 84 వచ్చింది అయితే 2004 వచ్చింది. ఇప్పుడు వచ్చింది. అంకుల్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇవాళ బాసర పుణ్యక్షేత్రంలోని ఏదైతే అక్కడ గోదావరి తల్లి ఒడ్డు ఏదైతే ఉందో అక్కడ సరస్వతి మాత విగ్రహం ఉంటది. సో ఆ విగ్రహాన్ని వాటర్ తాకినాయి, ఆ నీళ్లు తాకినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఉండే సిచ్యువేషన్ నిన్నటి వరకు? అంటే నిన్న వరకు ఇంకా బాగుండే. ఎందుకంటే పెరుగుతాయన్న ఉద్దేశం ఉండే. అందుకంటే వాతావరణము కొంచెం కూలింగ్ చుట్ల ఈ గోదావరి తల్లి కొంచెం శాంతి చుట్ల మాకు నీళ్లు తగ్గిపోయినాయి. ఈ అమ్మవారు కోపం ఉంటే మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటుండే. 84 లోపల అక్కడ ఒక ఇల్లు ఉండే శివాలయం దగ్గర. ఆ ఇల్లు పైన ఒక మహారాజు ఉండే, దశరథ మహారాజు. ఆయన ఒకటే ఇల్లు ఉండే. ఆయన ఇల్లు తిరుగులు అయిపోయింది. ఆ ఇల్లు మీద వచ్చి కూర్చున్నాడు. ఆ శివాలయంకు ఎక్కువ వచ్చేసినాయి, దీనికన్నా ఎక్కువ వచ్చినాయి. అప్పుడు అది మా పాత ఊరు ఉండే అక్కడ ఎంచా, ఆ ఊళ్ళోకి వచ్చినాయండి ఇల్లు. అప్పుడు
ఇప్పుడు సేమ్ గా ఇదే పొజిషన్లో వచ్చేసినాయి. కానీ ఇప్పటికైనా అప్పుడు నష్టం అప్పుడు బాగా నష్టం. ఇప్పుడు ఈ 2 రోజులలో జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడుకుంటే ఎవరికైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఎవరైనా చనిపోయారా? ఎవరు చనిపోలేరు. ఎందుకంటే ఇది ముందస్తుగా ఫస్ట్ మనకు అక్కడ ముందు కామారెడ్డి, మెదకు, సిద్దిపేట అటు ఎఫెక్ట్ అయిపోయింది. అటు ఎఫెక్ట్ కాగానే ఏమైందంటే వర్షాలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు తక్కువ ఉండే అప్పుడు, ఎందుకంటే ఆ 3 జిల్లాలకు ఎక్కువ ఉండే తక్కువ పడ్డది అప్పటికి. దానికి ఏమైందంటే ప్రజలంతా అలర్ట్ అయిపోయిండ్రు. ప్రజలు అలర్ట్ అయిపోయి, ఎందుకంటే ముందు జాగ్రత్తగా తన మోటార్లు కానీ చేపలకు పోవడం కానీ పొలంలోకి పోవడం కానీ ముందు మనుషులు ఎవరు బయట అప్రమత్తం అయిపోయి పొలాలకు వెళ్ళలేరు. అందుకే ప్రాణ నష్టం ఏం జరగలేదు గట్లా అన్నట్టు. ఎందుకంటే అది ముందు కాకుంటే వీళ్ళకి నష్టమయ్యేది గట్లా. వాళ్ళకు ఇప్పుడు కామారెడ్డి బాగా నష్టపోయింది. కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల అక్కడ ముందు అయింది. ఆ నీళ్ళ నీటి వస్తాయి, గోదావరికి వస్తాయి. అది ఏమిటంటే నిజాం సాగర్కి వెళ్తాయి. నిజాం సాగర్కి వెళ్ళి నిజాం సాగరు మళ్ళీ దానిపైన ఒకటి సింగూరు ఉంది చూడు, అది అన్నీ వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇది మళ్ళీ మహారాష్ట్ర. ఇవన్నీ కలిసి నీళ్ళు మోపైపోయినాయి. మాకు మోపౌట్లో ఇంత నష్టం అయిపోయింది. అది కాబట్టి జనం ఏమిందంటే ఇంకా నీళ్ళు బాగా వస్తాయి కదా మా ఉద్దేశంతో అని చెప్పేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఇంట్లోనే కూర్చున్నారు. మంచిది, అప్రమత్తంగా ఉండడమే చాలా మంచి అయింది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇప్పటికే గ్రామస్తులతో మనం మాట్లాడినాం. బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా అప్రమత్తం అయ్యారు కాబట్టి చాలా మంచి అయింది. లేకపోతే అప్రమత్తంగా లేకపోయి ఉంటే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం అయ్యేది ఉండే. నష్టం అనేది అవుతుంది, కాకపోతే మన ప్రాణాలతో ఉంటే ఆశను కూడా మనము సంపాదించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడమే చాలా మంచి అయిందని చెప్పి చెప్పుకోవాలా. సో ఇక్కడ కనిపించేటువంటి గ్రామాలు కావచ్చు, దాంతోపాటు ఈ బార్డర్లో ఉన్నటువంటి అంటే ఈ నది తీరంలో ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నాశనమైనవి అని చెప్పి చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ రైల్వే ట్రాక్ దగ్గర వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కోసేసిన తర్వాత ఆ పూర్తిగా మొరము అదంతా కూడా కొట్టుకపోయింది. అక్కడ మీరు టార్గెట్ చేయొచ్చండి. అట్లా టార్గెట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏదైతే రైల్వే ట్రాక్ దగ్గర మీకు ఒక జేసీబీ కావచ్చు, దాంతోపాటు ఒక ట్రిప్పర్ అది నడుస్తూ ఉంది. ఎక్కడెక్కడ వాటర్ అనేది మొత్తం పోయిందో అక్కడక్కడ మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ముందుకు రండి, మీకు ఇక్కడ పంప్ హౌస్లు మీకు కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్దవి. ఈ పంప్ హౌస్లు కూడా నిన్న మొత్తం మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. ఈ రాకపోకలు ఏవైతే ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ టు నిర్మల్, ఆదిలాబాద్, దాంతోపాటు ఏవైతే ఈ మహారాష్ట్ర వెళ్ళే ప్రధాన రహదారిగా కూడా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని కూడా నిన్నటి వరకు ఇది అంతా డేంజర్ జోన్లో ఉండే, ఎప్పుడు రోజులు కూలిపోతే తేలని పరిస్థితుల్లో ఉండే. కాబట్టి ఇవన్నీ కూడా నిన్నటి వరకు ఆపేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మీరు ఇంకొకటి మీరు చూడొచ్చు, అక్కడ చూడండి, అక్కడ మీకు ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్కి సంబంధించినటువంటి విజువల్ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది పరిస్థితి అనే దాని గురించి కూడా సిగ్నేచర్ స్టూడియోస్లో మీరు ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్ని మీరు చూడొచ్చు. నిన్న ఇంత డేంజర్ ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాని గురించి కూడా మనం చూసినాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వెళ్ళేది బాసర పుణ్యక్షేత్రానికి. అక్కడ కూడా వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ అధికారులు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తా ఉన్నారు గ్రామస్తులకు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకా వర్షాలు ఉన్నాయి, ఇవాళనే అయిపోయిందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. చాలా అప్రమత్తంగా ఉండాలా గ్రామస్తులు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో బార్డర్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గోదావరి తీరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ గ్రామస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.